నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అవస్థలెదుర్కొంటున్నారు. ఆయనకు ప్రచారంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థి కావడంతో అనేక సమస్యలను ఓటర్లు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాల సమస్యలను బ్రహ్మానందరెడ్డి వద్ద చెబుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించిన తరువాతే ఓట్లను అడిగేందుకు రావాలని కొందరు మొహం మీద చెప్పడంతో టీడీపీ నేతలు షాక్కు గురయ్యారు. కొందరైతే రోడ్లు, డ్రైనేజీ బాగు చేయించిన తర్వాతనే కనిపించమని కూడా సూచించారు. భూమా బ్రహ్మానందరెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో నంద్యాలలో ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు అడుగడుగునా ప్రజల నుంచి ప్రశ్నలే ఎదురవుతుండటంతో ఆయన కొంత అసహనానికి కూడా గురవుతున్నారు. కొందరైతే తమకు ఏం చేశారని ఓటేయాలని నిలదీయడంతో ఆయనకు సాయంగా ఉన్న టీడీపీ సీనియర్ నేతలు మాత్రం ఏం చేయలేకపోతున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆయనకు రాజకీయ ప్రసంగాలు కూడా అలవాటు లేదు. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆయన చెప్పిన పనులు చేసుకుపోవడం తప్ప మరో పని తెలియదు. ఎన్నికల ప్రచారంలోనూ బ్రహ్మానందరెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదు. ఆయన భూమా అనుచరులకు మాత్రమే పరిచయం. దీంతో భూమా ప్రచార బాధ్యతను నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన ఏవి సుబ్బారెడ్డి భుజాన వేసుకున్నారు. ఓటర్లు అడిగే ప్రతి ప్రశ్నకు ఏవి సుబ్బారెడ్డి బదులిస్తున్నారు. బ్రహ్మానందరెడ్డి కంటే టీడీపీకి ఓటు వేయమని, సైకిల్ గుర్తును గెలిపించమని ఏవి సుబ్బారెడ్డి కోరుతుండడం విశేషం. అయితే కొత్త కాబట్టి బ్రహ్మానందరెడ్డి ఇప్పుడిప్పుడే ప్రచారానికి అలవాటు పడుతున్నారని, సీనియర్ నేతలకు సైతం ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయని, నంద్యాలలో గెలుపు తమదేనని ధీమాను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద బ్రహ్మానందరెడ్డి ప్రచారంలో కష్టాలు తప్పడం లేదు. ఈ సీన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.